ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30 వరకు జరగనున్నాయి. 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. ఈ రోజు స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ భేటీ అయ్యింది. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారు. సభలో చర్చించేందుకు 18 అంశాలు తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించింది. నేడు జీఎస్టీపై సభలో చర్చించారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబ్లు తగ్గించడం వల్ల ధరలు తగ్గడం, ప్రజలకు కలిగిన లాభంపై సభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటన చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగకిషోర్ అందజేస్తారు. చెప్పండి నాగకిషోర్. కళ్యాణి, థ్యాంక్ యూ. ఈ నెల 30 వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో ప్రధానంగా ఈ రోజు నుంచి స్టార్ట్ అయిన అసెంబ్లీ సమావేశాలకి మొదటి రోజు బీఏసీ సమావేశాన్ని ఎవరైతే స్పీకర్ ఉన్నారో స్పీకర్ అయ్యన్న పాత్రుడి అధ్యక్షతన కూడా ఈ బీఏసీ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ బీఏసీ సమావేశంలో ప్రధానంగా ఎన్ని రోజులు పనిదినాలు ఉండాలి, ఏ అంశాల మీద చర్చించాలనే అంశాలను కూడా పరిగణలో తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కూడా బీఏసీ సమావేశంలో నిర్వహించడం జరిగింది. దీంతో పాటు 18 అంశాల మీద కూడా చర్చ జరగాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించడం జరిగింది. సో అందులో భాగంగా ఈ రోజు చూసుకున్నట్లయితే ప్రధానంగా జిఎస్టీకి సంబంధించిన అంశాల మీద సభ నిర్వహించినట్లుగా కూడా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ అనౌన్స్ చేయడం జరిగింది. దానికి అక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ రోజు కార్యక్రమాల్లో ఏదైతే టిడ్కో గృహాలకు సంబంధించి బీజేపీ తరఫున కొన్ని ప్రాతిపదికలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా దానికి సమాధానంగా మంత్రి ఎవరైతే మున్సిపల్ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఈ టిడ్కో గృహాల మీద సమాధానం సభ్యులకు ఇవ్వడం జరిగింది. దీంతో పాటు కొంతమంది మంత్రులు 0 అవర్ లో ఏదైతే సభ్యులు క్వశ్చన్స్ అడుగుతున్నారో ఆ క్వశ్చన్లకు సంబంధించి కూడా లిఖించుకోవట్లేదంటూ కూడా అయ్యన్న పాత్రుడు వాళ్ళ మీద సీరియస్ అవడం జరిగింది. దీని మీద నాదెండ్ల మనోహర్ కలగజేసుకొని ఏదైతే సభ్యులు అడిగారో వాళ్ళందరికీ కూడా సమాధానం నోట్ చేసుకొని లిఖితపూర్వకంగా ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు ఈ రోజు ఈవినింగ్ సమయంలో ఏదైతే తీర్మానాలు ఉన్నారో అందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు జీఎస్టీ తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ప్రధానంగా జీఎస్టీకి సంబంధించి చేస్తున్నటువంటి ఏవైతే జీఎస్టీ తగ్గింపుకి సంబంధించి ఏవైతే వచ్చున్నాయో వాటి మీద ముఖ్యమంత్రి అనర్గళంగా దాని మీద చర్చించడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి జీఎస్టీ ఏదైతే ఉందో ఆ జీఎస్టీ తీర్మానాలను మొట్టమొదటిసారిగా ఆమోదించినటువంటి గవర్నమెంట్ ఏపీ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ రోజు అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. దీని ద్వారా ఎవరైతే పేద మధ్య తరగతి వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ధరలు కంట్రోల్లోకి వస్తాయని చెప్పి కూడా ఈ జీఎస్టీకి సంబంధించినటువంటి తీర్మానం చేసిన బిల్లులో చంద్రబాబు నాయుడు ప్రసంగించడం కూడా జరిగింది. దీని ద్వారా టూత్ పేస్ట్లు కావచ్చు, అదేవిధంగా నిత్యావసర ధరలు కావచ్చు, నెయ్యి కావచ్చు, ఇవన్నీ కూడా 5% స్లాబ్ లోకి వస్తాయని కూడా చెప్పడం జరిగింది. ఇంకో పక్క చూసుకున్నట్లయితే ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ కి సంబంధించినటువంటి పాలసీలు ఏవైతే ఉన్నాయో ఆ పాలసీలు కూడా ఏదైతే 0% జిఎస్టీ పరిధిలోకి రావడం వల్ల దాని వల్ల కూడా కొంతమేర పేద మధ్య తరగతి వర్గాల వారు కూడా ఈ ఆరోగ్య ప్లాన్లు తీసుకోవడానికి కూడా బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది. గతంలో ఉన్నటువంటి ఏదైతే పన్నుల విధానం ఉందో ఆ పన్నుల విధానాన్ని మోడిఫికేషన్ చేస్తూ అటల్ బిహారీ వాజ్పేయి ప్రవేశపెట్టిన దాన్ని అరుణ్ జైట్లీ కూడా జిఎస్టీ పరిధిలో తీసుకొచ్చారు. ఇప్పుడు దాని సంస్కరణలు కూడా తొలగిస్తూ కేవలం 28%, అదేవిధంగా 18%, 12%, 5%, 4 స్లాబులుగా ఉన్న విధానాన్ని కేవలం 2 స్లాబుల పరిధిలోకి తీసుకొచ్చారు. 5%, 18%, 28% వాటిలో ఉన్న వాటిని కూడా 18% లో తీసుకొచ్చారు. అదేవిధంగా 12 వాటిలో ఉన్న వాటిని 5% లో తీసుకొచ్చారు. కొన్ని జిఎస్టీని అసలు 0% చేశారు. సో దీని వల్ల ఏదైతే జిఎస్టీ తగ్గింపు ఉందో ఇది పెద్ద ఎత్తున ఉపశమనం కలిగించేటువంటి అంశం కాబట్టి దీని మీద నిర్మలా సీతారామన్ కూడా ధన్యవాదాలు తెలుపుతూ కూడా ముఖ్యమంత్రి తీర్మానం చేయడం జరిగింది. రేపు ప్రధానంగా చూసుకున్నట్లయితే జలవనరుల శాఖ, అదేవిధంగా తర్వాత రోజు హోంశాఖ, మరి ఒక రోజు వైద్య శాఖ, అలా మొత్తం సభ జరిగే అన్ని రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టాలంటూ కూడా ఈ రోజు ప్రధానంగా చర్చించడం జరిగింది. ఆ తీర్మానాల మీద ఒక్కొక్క రోజు ఒక్కొక్క తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టి దాని మీద సభ్యులందరూ కూడా ఆమోదం తెలిపే విధంగా కూడా దాని గురించి చర్చించాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. ఈ రోజు మొత్తం కూడా అసెంబ్లీలో ప్రధానంగా చూసుకున్నట్లయితే వైసీపీ వాళ్ళు రాకుండా శాసనమండలిలో చేసిన హడావిడి మీద కూడా సభ్యులందరూ కూడా ఖండించిన పరిస్థితి అయితే ఈ రోజు అసెంబ్లీలో కనబడింది. కళ్యాణి, థ్యాంక్ యూ నాగకిషోర్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ శాసనసభ పక్ష సమావేశం కొనసాగుతోంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు.
బొత్స సత్యనారాయణ సహా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, కీలక అంశాలపై చర్చ జరుగుతోంది. మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అంశాలపై వైఎస్ జగన్ మార్గనిర్దేశనం చేశారు. అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని, కూటమికి లేదని మండిపడ్డారు. కొంతమంది టీడీపీ వాళ్లను లాగేసి చంద్రబాబుకు ప్రతిపక్షం ఇవ్వకుండా చేయాలని చాలా మంది సలహా ఇచ్చారు. కానీ మేమలా చేయలేదు. వారి అభిప్రాయాలు విన్నాం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎవరి గొంతు వినపడకూడదనేది వారి అభిప్రాయం అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ. థ్యాంక్ యూ ఝాన్సీ. ఏదైతే ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు అయితే పూర్తి స్థాయి అయితే ఈ నెల 30వ తేదీ వరకు అయితే ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. అయితే అందులో భాగంగానే ఈ రోజు పూర్తి స్థాయిలో అయితే అసెంబ్లీ సమావేశం అయితే నిర్వహించడం జరుగుతుంది. అయితే మొత్తానికి వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అదే విధంగా అతను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అదే విధంగా వాళ్ళ 11 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు హాజరు పోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఈ రోజు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశం ఏదైతే అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో అయితే ఈ రోజు సభ కూడా చక్కగా జరిగిందని అనుకోవచ్చు. దాదాపు 18 తీర్మానాలతో పాటు కూడా ఈ యొక్క సభను ఉద్దేశించి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడిన సందర్భం అయితే చూసాం. అయితే ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో అయితే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఈ రోజు అసెంబ్లీకి రాకపోవడం చాలా దారుణం అనేసి కూడా, అదే విధంగా ప్రజల తరపున మాట్లాడాల్సిన పోనిచ్చి అదే విధంగా వ్యతిరేకంగా మాట్లాడడం చాలా దారుణం అనేసి కూడా పలు రకాల విమర్శలు కూడా దారితీస్తున్న పరిస్థితి. అయితే ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో అయితే ఈ రోజు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో పూర్తిగా అయితే అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా అయితే అదే విధంగా పలు ప్రాజెక్టులు కావచ్చు, అదేవిధంగా పూర్తి స్థాయిలో అయితే 18 సంబంధించి తీర్మానాలు కూడా ఈ రోజు సభలో ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది. అయితే అదే విధంగా 18 తీర్మానాలు ఒక్కో రోజు ఒక్కో తీర్మానంతో పాటు అయితే ఈ యొక్క సభను అయితే జరపడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో అయితే ఏపీ అసెంబ్లీ సమావేశం ప్రారంభం నుంచి కూడా పూర్తి స్థాయిలో అయితే ఎవరైతే అసెంబ్లీకి రాకపోవడం, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు, ప్రజలు ఎన్నుకున్న నాయకులు ఈ రోజు అసెంబ్లీకి రాకపోవడం చాలా దారుణం అనేసి కూడా ప్రజలు కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే మొత్తానికి చూస్తే ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో అయితే ఈ రోజు అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు కూడా ఆ సమీక్ష సమావేశం కూడా తమ ఆఫీస్ తాడేపల్లిలో కూడా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి 11 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, సంబంధించిన ఎమ్మెల్సీలు కూడా ఈ రోజు అయితే హాజరైన పరిస్థితి అయితే మనం చూస్తాం. అయితే కీలక నిర్ణయాలు కూడా వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి అయితే మాట్లాడిన పరిస్థితి అయితే చూస్తున్నాం. అయితే అసెంబ్లీకి వెళ్తారా లేదా అనేసి కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ప్రజల పక్షాన మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో అయితే అసెంబ్లీకి వెళ్లకుండా ఆ ఇంటికే పరిమితం అవడం అనేది చాలా దారుణం అని కూడా ప్రజలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూస్తే ఏపీ అసెంబ్లీ సమావేశంలో పూర్తి స్థాయి అయితే ఏదైతే ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి చేపట్టిన విజన్ ఏదైతే ఉందో, సూపర్ 6 ఏదైతే ఉందో పూర్తి స్థాయి అయితే ప్రజలందరూ కూడా చేరువయ్యే విధంగా అయితే పూర్తి స్థాయి అయితే అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందే విధంగా అయితే ఆయన చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే డిప్యూటీ సీఎం కూడా పూర్తి స్థాయి అయితే ఆ ప్రభుత్వానికి సహకరిస్తూ అదే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి సంబంధించిన నిధులు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా కూడా వినియోగించుకోవాలంటే కూడా పూర్తి స్థాయి అయితే చెప్పడం జరుగుతుందని కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారో అతను అసెంబ్లీ సమావేశాలకు వస్తారా రారా అనేసి కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఉపరితల ద్రోణుల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. విపత్తుల నిర్వహణ సంస్థ తాజా హెచ్చరికల ప్రకారం రానున్న 24 గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు సంభవించే అవకాశం ఉంది. ఇక నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవచ్చని అంచనా వేసింది. అలాగే కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు. చెప్పండి నందకుమార్. థ్యాంక్ యూ దేవిక. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లోని అయితే వాతావరణం ఒక్కసారిగా మారిందనే చెప్పాలి. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వారి యొక్క సూచనల మేరకు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పుడే ఐఎండీ శాఖ అధికారులు ప్రభుత్వానికి అయితే హెచ్చరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే
రాష్ట్ర యాంత్రాంగం, ఉన్నత అధికారుల యాంత్రాంగం అంతా కూడా ఏ జిల్లాలపైన ఈ యొక్క భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదో ఆ జిల్లాల యొక్క కలెక్టర్లందరినీ కూడా ఇప్పటికే అప్రమత్తం చేయడం అయితే జరిగింది. అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఏవైతే బలగాలు ఉంటాయో అవి కూడా మొత్తం ఈ యొక్క వాతావరణ శాఖ యొక్క సూచనలు పాటిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించే ప్రయత్నం అయితే ఇప్పటికే చేస్తున్నారు. అలాగే ఏ జిల్లాల మీద భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదో అక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రజలకు ఎప్పటికప్పుడు మెరుగైన సమాచారం అందించే దిశగా ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలు అయితే చేస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రాయలసీమ జిల్లాలకి సంబంధించి చిత్తూరు, కరీంనగర్ అటువంటి ఏరియాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే ఐఎండీ అధికారులు సూచించడం అయితే జరిగింది. అలాగే ఇటు బాపట్ల, నెల్లూరు, మచిలీపట్నం, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ కలెక్టర్ల ఆధ్వర్యంలోని ఈ యొక్క కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించే దిశగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఐఎండీ అధికారుల యొక్క సూచనల మేరకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈదురుగాలులు బాగా ఎక్కువ వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో విండ్ స్పీడ్ దాదాపు 50 నుంచి 60 వరకు ఉన్న నేపథ్యంలో ప్రజలు కొంత మేరకు అప్రమత్తంగా ఉండాలని ఇప్పుడే తెలియజేశారు. ముఖ్యంగా అల్లూరు జిల్లాకి సంబంధించి కూడా ఇక్కడ భారీ వర్షాలు పడతాయని ఇప్పటికే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అయితే తెలియజేసింది. గిరిజన ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఇప్పటికే ఉన్నతాధికారులు ఎక్కడికక్కడ సూచనలు అయితే చేస్తున్నారు. అలాగే మత్స్యకారులు ఎవరైతే ఇప్పటికే వేటకు వెళ్లారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు వచ్చే దిశగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వాళ్ళకి శాటిలైట్ ఫోన్స్ ద్వారా ఆ దగ్గరలో ఉన్న పోర్టులకు వచ్చే విధంగా కూడా ఇప్పటికే వాళ్ళకి అన్ని రకాలుగా సందేశాలు కూడా ఇప్పిస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎందుకంటే ఎక్కడ కూడా షార్ట్ సర్క్యూట్స్ అవ్వకుండా, ఎక్కడ విద్యుత్ కి అంతరాయం కలగకుండా వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క భారీ వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు కూడా అతనికి ఉన్న టూర్ షెడ్యూల్ ని క్యాన్సిల్ చేసుకొని కేవలం ప్రజలను అప్రమత్తం చేసే దిశగా ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలందరినీ కూడా సురక్షిత పునరావాస కేంద్రాలకి తరలించే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలైన ఇటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా కొంత మేరకు భారీ వర్షాలు అలాగే ఈదురుగాల్లో కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకార గ్రామాలైన ఇటు భీమిలి, కాపుల ఉప్పాడ ఇటువంటి ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రానికి వెళ్లే దిశగా ఇప్పటికే వారికి సూచనలు అయితే చేస్తున్నారు. స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అలాగే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క ఐఎండీ అధికారుల యొక్క సూచనలు పాటిస్తూ ప్రజల్ని అప్రమత్తం అయితే చేస్తున్నారు. విండ్ స్పీడ్ కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అధికారులు, ఎలక్ట్రిసిటీ బోర్డుకి సంబంధించి అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎక్కడా కూడా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లే దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అలాగే గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఎవరైతే అల్లూరు జిల్లాలోని చింతూరు, అలాగే పాడేరు, అరకు, సీలేరు, ముంచపుగుట్టు ఇటువంటి ప్రాంతాల్లో ఉన్న గిరిజన ప్రాంతాల వాళ్ళందరికీ ఎందుకంటే అక్కడ బాగా వాగులు వంకలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, పొంగిపొర్లే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా ప్రజలందరినీ కూడా ఈ యొక్క సురక్షిత ప్రాంతాలకు వెళ్లే దిశగా కూడా ముఖ్యంగా డ్రోన్స్ ద్వారా ఈ యొక్క ఎక్కడెక్క ప్రాంతాల్లో ఎక్కడ ఉంటది అనే దానిపైన కూడా మానిటరింగ్ చేస్తున్నారు. అలాగే ఇటు రైవాడ రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో ఇరిగేషన్ శాఖ అధికారులు ఇన్ఫ్లోని అవుట్ఫ్లోని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకి తెలియజేస్తూ ఈ యొక్క చెరువులు అలాగే వాగులు వంకలు ముఖ్యంగా ఈ యొక్క ఏవైతే మేఘాద్రిగడ్డ ఇటువంటి రిజర్వాయర్లు ఉన్నాయో వాటి యొక్క నీటి నిల్వ శాతం, ఇన్ఫ్లో అవుట్ఫ్లో శాతాన్ని కూడా అధికారులందరికీ ఉన్నతాధికారులందరికీ పంపించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా వర్ష ఈ యొక్క అల్పపీడనాల వల్ల రాష్ట్రం మీద ఈ యొక్క వర్షాభావం అధికంగా ఉన్న నేపథ్యంలో వాటర్ యొక్క ఇన్ఫ్లోని అవుట్ఫ్లోని కూడా చూసుకుంటున్నారు. అలాగే ఎవరైతే రైతులందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండి వాళ్ళ యొక్క పంట పొలాల్లోకి వరద నీరు రాకుండా ఆయుకట్లు ఎక్కడైనా కొంచెం డ్యామేజ్ గా కానీ లీకేజ్ ఉన్నట్టయితే అధికారులను తెలియజేయమని ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇరిగేషన్ శాఖ సంబంధించి అలాగే ఎలక్ట్రిసిటీ, రెవెన్యూ అలాగే ఐఎండీ హెచ్చరికలను ఎప్పటికప్పుడు జారీ చేస్తున్నారు. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నందకుమార్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా రిలీజ్కు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 25వ తేదీన పవర్ స్టార్ నటించిన ఓజీ సినిమా దేశవ్యాప్తంగా అన్ని థియేటర్లలో రిలీజ్కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సైతం టికెట్లు పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బెనిఫిట్ షోకి ఒక టికెట్ 1000 రూపాయలకు అమ్ముకునే విధంగా ప్రత్యేక ఆర్డర్లు జారీ చేసింది. ఇదిలా ఉండగా వైసీపీకి మాత్రం పవన్ కళ్యాణ్పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ తన సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారని 1000 రూపాయలు టికెట్ అమ్ముకునే విధంగా ప్రభుత్వం ఒత్తిడి జారీ చేసే విధంగా పవన్ కళ్యాణ్ చేశారని ఆరోపిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. చెప్పండి రాజు.
ఏపీ డిప్యూటీ సీఎం ప్రముఖ సినీ హీరో పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఓజీ సినిమా విడుదలకైతే సర్వం సిద్ధమైనటువంటి పరిస్థితి. ఈ నెల 25న సినిమా కాస్త థియేటర్స్ లో విడుదల కానున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కొంత ఆసక్తికరమైనటువంటి విషయం వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. బెనిఫిట్ షోకి సంబంధించి టికెట్ ధర ₹1000 మేర అమ్ముకోవచ్చు అంటూ కూడా ఏపీ సర్కార్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ మాత్రం ఈ అంశానికి సంబంధించి తప్పుపట్టే ప్రయత్నం చేస్తుంది. తన అసహనాన్ని వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి నేపథ్యంలో మరోవైపు సినీ దిగ్గజాలలో అగ్ర హీరోగా కొనసాగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇటు సినీ చలనచిత్ర పరిశ్రమ తరపు నుంచి ఒత్తిడి కావచ్చు, మరోవైపు ఏపీ సర్కారు పైగా పూర్తి స్థాయిలో తమ చేతిలో ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి కూటమి ప్రభుత్వానికి సంబంధించి తీవ్రస్థాయి ఒత్తిడికి లొంగిపోయిన ప్రయత్నంలో భాగంగా తమ ప్రమోషన్ కి సంబంధించి ఓజీ బెనిఫిట్ షోకి సంబంధించి ₹1000 మేర పెంచే విధంగా పవన్ కళ్యాణ్ సూత్రధారిగా ప్రవర్తించడానికి కూడా ఇప్పటికే వైసీపీ క్యాడర్ మాత్రం తీవ్ర స్థాయిలో తన అసహనాన్ని మాత్రం బయటపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడెప్పుడు ఎదురుస్తున్నటువంటి ఈ ఓజీ సినిమా అయితే ఎట్టకెలకైతే సర్వం సిద్ధమైంది. విడుదలకు సంబంధించి ఈ సినిమాకి సంబంధించి భారీ అంచనాలే ఉన్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ అభిమానులకు సంబంధించి కావచ్చు, సినీ ప్రేక్షకులకు సంబంధించి ఓజీ విడుదలకు సంబంధించి ఇప్పటికే సర్వం సిద్ధమైన నేపథ్యంలో థియేటర్లను ముస్తాబవుతున్నటువంటి నేపథ్యం కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రం ఒక పండుగ వాతావరణం అని చెప్పాలి. ఎప్పుడెప్పుడు ఎదురుస్తున్నటువంటి ఓజీ సినిమా విడుదల కానున్నటువంటి పరిణామ క్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఒకంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. టికెట్ ధరకు సంబంధించి ₹1000 పెంపుకు సంబంధించి ప్రభుత్వం అనుమతించినటువంటి ఈ పరిణామ క్రమంలో వైసీపీ మాత్రం తన అసంతృప్తి సెగలు మాత్రం వెలగట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ రాజు. ఏపీ లిక్కర్ స్కామ్ అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని పోలీస్ కస్టడీకి అనుమతిపై ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2 రోజుల పాటు కస్టడీకి ఒప్పుకుంది ఏసీబీ. ఇక మరోవైపు తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో ఈడీ తనిఖీలు చేపట్టింది. మద్యం కుంభకోణం కేసులో నిందితుల సంస్థలు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేశారు. 5 రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. బూరుగు విక్రాంత్ నివాసాల్లో 7 గంటల పాటు తనిఖీలు జరిపారు. సోదాలో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు. అలాగే కాస్పో లీగల్ సర్వీసెస్, మహాదేవ్ జ్యువెలర్స్, రాజశ్రీ ఫుడ్స్ లో విక్రాంత్ డైరెక్టర్ గా ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. చెప్పండి బసవరాజ్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దేశవ్యాప్తంగా పలు చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. సుమారు ఏదైతే ఆ క్రమంలో ఏదైతే అంటే నగదు రూపంలో డబ్బునంతా దోచేశారో వాళ్ళకు సంబంధించిన ఆఫీసులు కావచ్చు, ఇళ్ల కావచ్చు ప్రత్యేక దృష్టి పెట్టి ఈడీ సోదాలు చేసి పలు డాక్యుమెంట్లు, కీలకమైన డాక్యుమెంట్లు సాధన చేస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. ఇప్పటికే ఏదైతే మిథున్ రెడ్డి టికెట్ స్కామ్ లో జైలు నేపథ్యంలో షిఫ్ట్ 2 రోజులు పోలీస్ కట్టడికి కోరని పరిస్థితి. సో ఏసీ కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. అదేవిధంగా రాజ్ కస్టడీ ఆయన ఇంట్లో కూడా, ఆయన ఆఫీస్ లో కూడా సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో అంటే పలు చోట్ల ఏదైతే హైదరాబాద్ లోని ఏదైతే బూరుగు విక్రాంత్ ఆయన నివాసంలో సోదాలు చేసి పలు కీలకమైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. అయితే ఓవరాల్ గా ఈడీ అయితే ఏదైతే అక్రమ సంపాదన కావచ్చు, లేదా మనీ లాండరింగ్, లేదా డొల్ల కంపెనీలు, షెల్ కంపెనీలు, ఇలా అనేక రకమైన అడ్డదారులు ఏదైతే డబ్బుని క్విక్ బ్యాగ్ ద్వారా ఏదైతే దండుకున్న పరిస్థితి, లేదా దోపిడీ చేసిన పరిస్థితి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈడీ అయితే కొరడలు చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏపీ లిక్కర్ స్కామ్ అంటే ఫైనల్ కు వచ్చినట్టు ఒక కొలికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే 3వ ఛార్జ్ షీట్ కూడా సిట్ ఏదైతే దాఖలు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అంటే లిక్కర్ స్కామ్ లో ప్రధానంగా 3,500 కోట్లు గత 2019, 2024 వరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో అంటే డిస్టరీలకు సంబంధించి 16 కంపెనీలు అంటే ప్రభుత్వానికి ఆమ్యామ్యాలు లేదా లంచాలు ఇచ్చి సుమారుగా 10,000 చిలుకు అంటే ఏదైతే డిస్టరీల ద్వారా ఏపీబీసీఎల్ ద్వారా వీళ్ళు మద్యం కొనుగోలు చేసేది తెలుస్తుంది. ఆ రకంగా అనుమతులు, మద్యం అమ్మకాలకు అనుమతులు తెచ్చుకొని ఈ డిస్టరీలు మనీ లాండరింగ్ రూపంలో ప్రభుత్వానికి వేల డబ్బులు అప్పచెప్పినట్టు, ఆ డబ్బంతా కూడా ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ కు తోడ్పడిన వాళ్ళు లేదా లిక్కర్ స్కామ్ లో సూత్రధారులు, పాత్రధారులుకున్న వాళ్ళతో కూడా అంటే కీలకంగా డబ్బులంతా దోపిడీ చేసి దారి మళ్లించి సొమ్ము చేసుకున్న పరిస్థితిని అయితే సిట్ కావచ్చు, ఈడీ కావచ్చు స్పష్టంగా ఆధారంతో సహా సేకరించిన పరిస్థితి. మరి ఈ క్రమంలో త్వరలోనే ఏదైతే అంటే వైసీపీ సంబంధించి అనేక మంది ఇప్పుడు జైళ్లలో మగ్గుతున్న పరిస్థితి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. తాడిపత్రికి వస్తున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం
అతనిని తిరిగి తిమ్మంపల్లికి పంపించారు. ఇటీవల మాజీ కౌన్సిలర్ బాబుపై దాడి ఘటనతో పరిస్థితి ఉధృతంగా మారింది. దీంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలుగా ఈ చర్య తీసుకున్నారు. తాడిపత్రిలోకి రావాలంటే ప్రత్యేక అనుమతులు తప్పనిసరి అని పోలీసులు స్పష్టం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. చెప్పండి విజయ్. గుడ్ ఈవినింగ్ దీపిక. అయితే తాడిపత్రిలో మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన నివాసానికి చేరుకోవడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అయితే గత 2 రోజుల క్రితం వైసీపీ మాజీ కౌన్సిలర్ బాబుపై దాడి చేసిన ఘటన అంటే దాడి జరిగింది. ఆ బాధితుడిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి పరామర్శించడానికి వెళ్లిన కేతిరెడ్డి పెద్దారెడ్డి తిరిగి వచ్చే క్రమంలో పోలీసులు తాడిపత్రిలోకి రానికోకుండా కొండాపురం వద్ద ఆపిన ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే గత ఎలక్షన్ల నుంచి ఇప్పుడు దాకా కేతిరెడ్డి పెద్దారెడ్డిని మాజీ ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంతవరకు తన ఇంటికి రానివ్వకుండా అడ్డుకుంటున్నాడు. అయితే చాలా సార్లు చూసాం కేతిరెడ్డి పెద్దారెడ్డి తన ఇంటికి వెళ్లే ప్రయత్నంలో చాలా సార్లు విఫలమయ్యడం జరిగింది. చివరికి సుప్రీంకోర్టు ఆశ్రయించినాడు. సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో గత నెలలో 5వ తారీఖున తన ఇంటికి ఎస్పీ దగ్గరుండి తన ఇంటికి తీసుకెళ్లడం అయితే జరిగింది. వెంటనే 9వ తారీఖున అనంతపురం జిల్లాలో సీఎం పర్యటన ఉన్న సందర్భంగా మేము సెక్యూరిటీ కల్పించలేమని చెప్పి మరొకసారి తిమ్మంపల్లి తన సొంత గ్రామం తిమ్మపల్లికి చేర్చడం జరిగింది. తర్వాత కూడా ఒకసారి తాడిపత్రికి తీసుకొచ్చి పోలీసులు వదిలిన సంఘటన అయితే చూసాము. అయితే నిన్నటి రోజున తన అనుచరుడు బాబు మాజీ కౌన్సిలర్ బాబుని పరామర్శించడానికి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్న క్రమంలో మరొకసారి పోలీసులు అయితే మనం చూసాము. అయితే ముఖ్యంగా పోలీసులు ఒకసారి తాడిపత్రి వదిలి వెళితే మరొకసారి రావాలంటే మీరు ఖచ్చితంగా కోర్టు పర్మిషన్ పోలీసులు పర్మిషన్ తీసుకోవాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఇచ్చిందని చెప్పి అయితే పోలీసులు అంటున్నారు. అయితే ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి సైతం మరోలా వినిపిస్తున్నాడు. అయితే మొత్తం ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డి ఒకటే వాదన చేస్తున్నాడు. కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఇస్తున్న సెక్యూరిటీకి సంబంధించి మొత్తం డబ్బు సొంతం ఆయన చేతుల మీదే కట్టాలని చెప్పి అయితే ఇప్పటికే అన్నాడు. అది ఇంతవరకు కట్టకోకుండా తిరుగుతున్నాడు అని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక అంశం తెరపైకి అయితే తెచ్చాడు. అయితే ఈ అంశానికి జేసీ ప్రభాకర్ రెడ్డికి ఏం సంబంధం అని చెప్పి ఈ రోజు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఒకటి క్వశ్చన్ వేస్తున్నాడు. అయితే నేను ఏదైనా చట్టపరంగానే చేస్తున్నాను తప్పిస్తే ఇది చట్టానికి వ్యతిరేకంగా నేను చేయలేదని చెప్పి కేతిరెడ్డి పెద్దారెడ్డి అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి పైన విమర్శ చేస్తున్నాడు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు జరిగిన సంఘటన ఒకసారి జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి సైతం ఈ రోజు జేసీ ప్రభాకర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంఘటన జరిగింది. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలోకి రానికోకుండా పోవడానికి ఎవరని చెప్పి క్వశ్చన్ తీవ్రంగా జేసీ ప్రభాకర్ రెడ్డిపై విమర్శలు అయితే చేశాడు. అయితే దానికి డ్యూటీగానే ఈ రోజు ప్రభాకర్ రెడ్డి సైతం అనంత వెంకటరామరెడ్డి కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే మేము ఎప్పుడైనా కానీ ప్రత్యక్షంగానే పాల్గొంటాం. అది కర్రలతో కావచ్చు, రాళ్లతో కావచ్చు, ధైర్యంగా ముందు వరుసలోనే వచ్చి పోరాడతాం తప్పిస్తే మీ మాదిరి కత్తులతో వెనక నుంచి వచ్చి పొడతామని తిరిగి కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా తాడిపత్రిలో ఉద్రిక్తత అనేది కొనసాగుతూనే ఉంది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వనంటూ ఛాలెంజ్ అయితే చేస్తున్న సంఘటన అయితే చూసుకుంటున్నాము. అయితే పెద్దారెడ్డి వస్తే మరొకసారి తాడిపత్రి అల్లకల్లోరంగా మారుతాదని చెప్పి పట్టణం ప్రశాంతంగా ఉంది. అదే కేతిరెడ్డి పెద్దారెడ్డి వస్తే మరొకసారి అల్లర్లకు దారి తీస్తుంది అని చెప్పి ప్రభాకర్ రెడ్డి అంటే వాదనలో ఉన్నాయి. ఏది ఏమైనా మరో రాబోయే కాలంలో ఎలాంటి పరిస్థితులు తాడిపత్రుల్లో ఎదురవుతాయి అన్నది అయితే మనం వేచి చూడాలి. అదే ప్రజలు కూడా అంటే వీరిద్దరి మధ్యలో ప్రజలు కూడా నలుగుతున్నారు అనే మనం అయితే అనుకోవచ్చు. ఏదైనా ఎప్పుడైతే ప్రశాంతంగా తాడిపత్రి ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందని అయితే ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ విజయ్.